డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు ఏపీకి మరొకసారి వానకండం తప్పేలా లేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరో 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఇటు తుఫాను ప్రభావంతో ఏపీ అంతా అతలాకుతలమైంది. సో ఇప్పుడు మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది దాదాపు 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనంగా మారి ఇవాళ ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రధానంగా చూసుకోవచ్చు, మొన్నటి వరకు కూడా ఇటు మోంతా తుఫానుతో ఏపీ అంతా అతలాకుతలమైంది. అప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకి కాస్త ఉపశమనం కలిగింది. సో ఇన్ని రోజులు కూడా గ్యాప్ ఇచ్చిందని చెప్పుకోవాలి వాతావరణం. సో ఇప్పుడు మరొకసారి దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడంతో ఏపీకి ఇది మరొకసారి పొంచి ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. 48 గంటల్లో ఇటు తుఫానుగా బలపడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో అయితే మరో అల్పపీడనం ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో ఇటు వర్షాలు భారీగా కురుస్తాయంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే చేపల వేటకు వెళ్తున్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా మరొక వైపు చేపల వేటకు వెళ్ళొద్దు, ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుంది, సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు మోంతా తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన ఏపీ ఇప్పుడు మరొకసారి ఏపీకి వర్ష ప్రభావ గండం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి ఇది నైరుతి బంగాళాఖాతం, అలాగే శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనంగా మారి ఇటు ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని ఇటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్స్ ని జారీ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. సో మొత్తానికి చూసుకుంటే ఏపీకి మరొకసారి వానగండం పొంచి ఉందని అనాలి. సో ఈ వర్షాలకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని వైజాగ్ నుంచి రాజు మా ప్రతినిధి మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు మరొకసారి ఏపీకి వర్షగండం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి అసలు ఏ ప్రాంతాల్లో ప్రధానంగా వర్షాలు పడతాయనుకోవచ్చు, అసలు అధికారులు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు? వాయుగుండంగా కొనసాగుతుంది. లో ప్రెషర్ లో నుంచి వాయుగుండంగా మారినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాలకు వర్షం సూచన అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అది 28వ తేదీకి తీవ్ర స్థాయిలో తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తుఫానుగా మారితే సెన్యార్ అనే పేరును కూడా ఐఎండి ఖరారు చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఇది సముద్రంలోనే దీని ప్రభావం అంటే పయనిస్తున్నటువంటి గాలివాటానికి సముద్రంలోనే తేలిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ తీరం దాటుతుంది అనేది ఇప్పటి వరకు వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక అంచనా వేయలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు అండమాన్ కి కురిసే అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా అటు తమిళనాడు, ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి భారీ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా 28వ తేదీ నుంచి అటు డిసెంబర్ 1వ తేదీ మధ్యన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దీని కదలిక పశ్చిమ వాయువ్య దిశగా ప్రస్తుతం ఈ బంగాళాఖాతంలో వాయుగుండం కదులుతున్నటువంటి నేపథ్యంలో అటు విశాఖ, శ్రీకాకుళం, ఒడిశా తీరాలకు కొంత హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 27వ తేదీ నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు మధ్యలో ఇది తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ స్పష్టమైనటువంటి లెక్కలు వాతావరణ కేంద్రం వేయినటువంటి నేపథ్యంలో ఇది ఎక్కడ తీరం దాడుతుంది అనేది అంచనా వేయలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే తుఫాన్లు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాటి కదలికను బట్టి ఒక అంచనా భారత వాతావరణ కేంద్రం వేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వాలని, ప్రజల్ని అలర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే
సముద్రంలో దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ వాయుగుండం మరొక 4 రోజుల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రైతుల్ని అప్రమత్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్యాడీకి సంబంధించి చాలా వరకు హార్వెస్టింగ్ సీజన్ ఇది. వరి రైతులు పూర్తిగా గత మంతా తుఫాన్ లో భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ చాలా వరకు పంట కోతలకు వస్తున్నారు. ధాన్యం మళ్ళల్లో ఇప్పటికే రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోస్తున్నటువంటిది అయితే ఉంది. మళ్ళలో కూడా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో కోతలు కోసినటువంటి పనులు కూడా పొలాల్లో ఉన్నాయి. వీటిని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అకాల వర్షాలు గనక వచ్చినా, భారీ వర్షాలు కురిసినా కూడా పొలాల్లో నీళ్లు నిలిచే విధంగా ఉండకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా లేకపోయినా కూడా అటు ప్రకాశం అంటే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది అంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అటు అల్పపీడనం రూపాంతరం చెంది వాయుగుండంగా మారి ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం అధికారులు అయితే హెచ్చరికలు చేశాయి. దీని కాకుండా మళ్ళీ మరొక అంటే ముఖ్యంగా చూస్తే బంగాళాఖాతంలో అటు శ్రీలంక పరిసరాలకు సంబంధించి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలో కంటిన్యూగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాయుగుండం కొనసాగుతుంది. దీనికి తోడు ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది తీరం దాటిన తర్వాత మరి శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని ప్రభావం కూడా ఖచ్చితంగా దక్షిణ ఇండియాకి సంబంధించి అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులని అటు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఏపీకి మరొకసారి వర్ష ప్రభావం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మొన్న జరిగిన మోంతా తుఫాన్ ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారులంతా కూడా ఇందులో నిమగ్నం అయ్యే ఉన్నారని చెప్పుకోవాలి. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇటు రైతులను కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే ఇప్పుడు పాడి సీజన్ కాబట్టి రైతులు పంట నష్టం పోకుండా రైతులు ఏవైతే దిగుబడి చేసుకుంటారో వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి. మరో కొన్ని రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇది 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అంటే తీవ్ర బలహీనంగా మారి అవకాశాలున్న నేపథ్యంలో ఇటు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. సో మరొక వైపు చూసుకుంటే ఏపీలో ఇటు వర్ష ప్రభావం మరొకసారి ఉన్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే అటు ఏపీకి మరొకసారి వర్ష ప్రభావం ఉండబోతోంది అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు.